ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పూలే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆ మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 14న నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులు, నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహాత్మా గారి మర్యాద ఇందాక మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ గారికి ఆదర్శం జ్యోతిరావు పూలే గారు అవడంలో ఆశ్చర్యం ఏమున్నది. అట్లనే ఈ మహిళలకు, భర్త చనిపోయిన వారి యొక్క పిల్లలకు, భర్తలు చనిపోయిన వారికి ఒక ఆశ్రమాలు ఏర్పాటు చేయడం కానీ, ఈ యొక్క అమ్మాయిలకు మాత్రమే స్కూల్స్లో పెట్టి ఫస్ట్ తన భార్యకు నేర్పించి, చదువు నేర్పించి మిగిలిన వాళ్ళందరినీ అమ్మాయిలను తీసుకొచ్చి స్కూల్స్లో చేర్పించడం కానీ, ఒక సమాజంలో మార్పులు తీసుకురావడానికి పోరాటం చేసిన వారు మహాత్మా కాక ఏమైతారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి వేడుకలను తెలుసుకోవడం, దానికి మన చైర్మన్ ఎండి గారు బలరాం నాయక్ గారు ఆదేశాలు ఇవ్వడం అనేది మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకోవాలి. అట్లనే దీనికి కృషి చేసిన బీసీ అసోసియేషన్ నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే ఈరోజు అతి కొద్ది విగ్రహాలలో మన సింగరేణిలో నెలకొల్పుకున్న అతి కొద్ది విగ్రహాలలో మన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఈరోజు ఓసీ5లో ఒక తిరుపతి అని మన సింగరేణి ఎంప్లాయీ ఆయన విరాళంగా ఇచ్చారు. వారిని అట్లనే ఈ యొక్క అసోసియేషన్ వారిని దీని యొక్క ఫంక్షన్ చేసిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విజయవంతం అయిందా అంటే ఇంకా మనము మన సమాజాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరము ఉన్నదని కనపడుతుంది. ఇట్లాంటి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా సమాజాన్ని పరంగా నడుపుకోవడానికి, మనందరం నడుచుకోవడానికి ఇలాంటి మహనీయుల జీవితాలు ఆదర్శవంతమైతే వారి అడుగుజాడలలో తప్పనిసరిగా ఉన్న యొక్క సమస్యలు కానీ, సమాజంలో ఉన్న సమస్యలు కానీ, అసమానతలు కానీ ఇవన్నీ తొలగిపోవాలని, మానవులంతా ఒకటే కుటుంబం, మానవత్వం అనేది ఒకటే కుటుంబం అనే వైపు సమాజము అందుకోవాలని, మనందరం కూడా మనకు తోచిన విధంగా మన శక్తి సాయశక్తుల దీనికి కృషి చేయాలని, సింగరేణి కాలరీస్ సంస్థ వీటిలో ముందుంటుందని గౌరవ ఎండి బలరాం నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో కానీ మిగిలిన ఉన్నతాధికారుల నాయకత్వంలో ఈ సంస్థ ఈ యొక్క విలువలను కాపాడడంలో మన సంస్థలో గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఏవైతే అవకాశాలు కోల్పోతున్న కమ్యూనిటీస్కి వారి యొక్క అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని ఆశిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా 14వ తారీఖు ఏప్రిల్ నాడు సోమవారం నాడు ఈ యొక్క వేడుకలు జరుపుకోవడానికి ఆదేశాలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఎస్సీ నాయకులు కూడా పిలిచి సమావేశం ఏర్పాట్ల గురించి చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి 14వ తారీఖు నాడు సింగరేణి సంస్థ సెలవును కూడా ప్రకటించడం జరిగింది. ఆర్జీవన్ ఏరియాలో కూడా అన్ని మైన్ గనులు మరియు డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, గోపాల్ సింగ్, వరప్రసాద్, మల్లేష్, వెంకటేశ్వరరావు, ఆంజనేయ ప్రసాద్, కుమారస్వామి, ధనలక్ష్మీబాయి, మోహన్ రావు, జితేందర్ సింగ్, వీరారెడ్డి, సాంబశివరావు, భీమా, సీనియర్ పీఓ హనుమంతరావు, దేవాచారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.